వైసీపీ అధినేత జగన్ చెల్లెలను టార్గెట్ చేస్తున్నారా? కాంగ్రెస్ మెయిన్ లీడర్స్ను లాగేసుకుని చెల్లెలను ఒంటరి చేయాలని చూస్తున్నారా అంటే అవుననే సంకేతాలే కనబడుతున్నాయి. ఇప్పుడు ఇటీవల జగన్పై షర్మిల బాగా విరుచుకుపడుతోంది. కూటమి నేతల కన్నా షర్మిలనే జగన్పై విమర్శలు ఎక్కువగా చేస్తోంది. ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్లో షర్మిలను వ్యతిరేకించే వారికి వైసీపీ వల వేస్తోందట. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం మీకోసం. ఏపీలో అన్నా చెల్లెలు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వైసీపీ అధినేత జగన్ చెల్లెలు షర్మిలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తన మార్క్ రాజకీయాన్ని చూపించబోతున్నారా అనే విధంగా పావులు కదుపుతున్నారు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న చెల్లికి ఎలా చెక్ పెట్టాలా అన్న ఆలోచనతో చెల్లెలు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఆమె వ్యతిరేకులందరినీ లాగడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తాజా పరిణామాలతో అర్థమవుతోంది. పార్టీని బలోపేతం చేసేందుకు క్యాడర్లో జోష్ నింపేందుకు సరికొత్త వ్యూహం పన్నుతున్నారు జగన్. ఒకవైపు కూటమి ప్రభుత్వం జగన్ను టార్గెట్ చేస్తూ వ్యూహాలు అమలు చేస్తోంది. ఇటు పీసీసీ చీఫ్ షర్మిల సైతం జగన్ లక్ష్యంగా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. ఇంకోవైపు ముఖ్య నేతలంతా వైసీపీని వీడుతున్నారు. మొత్తానికి వైసీపీకి గడ్డు రోజులు నడుస్తున్నాయి అనుకునేలా ఉంది పొలిటికల్ సిచ్యువేషన్. ఇలాంటి టైంలో వైఎస్ జగన్ తన మార్కు రాజకీయం మొదలుపెట్టబోతున్నారని సమాచారం. వచ్చే జనవరి నుంచి జిల్లాల పర్యటనలకు ప్లాన్ చేస్తూనే మరోవైపు పొలిటికల్ గేమ్కు తెరతీశారు జగన్. పీసీసీ చీఫ్ సీటు నుంచి షర్మిలను తప్పించేందుకు జగన్ స్కెచ్ వేసినట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. బెంగళూరులో ఉంటూనే ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారట. కూటమి నేతల కన్నా ఎక్కువగా షర్మిల ప్రతి సందర్భంలోనూ జగన్ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో కూటమి నేతలతో పాటు షర్మిలకు కూడా చెక్ పెట్టాలని జగన్ డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే షర్మిల నాయకత్వంపై కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. పార్టీ బలోపేతాన్ని గాలి కొదిలేసి కుటుంబ ఆస్తుల లొల్లినే పట్టుకున్నారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై కాకుండా జగన్పై వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఫిర్యాదులు హైకమాండ్కు వెళ్లాయి. ఈ లొసుగును పట్టుకుని పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు స్కెచ్ వేశారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్లో గతంలో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించి షర్మిలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్లో ఉన్న సీనియర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన తండ్రి వైఎస్ఆర్తో పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న నేతలతో జగన్ టచ్లోకి వెళుతున్నారట. దీనిలో భాగంగానే పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ను వైసీపీలోకి చేర్చుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శైలజానాథ్ను ఒక ఫంక్షన్లో కలిసిన జగన్ హక్ కూడా ఇచ్చారు. ఇరువురు నవ్వుతూ పలకరించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్లో కొంతమంది కూటమిలోకి వెళ్లడం ఇష్టం లేక, షర్మిల నాయకత్వంలో పనిచేయలేక అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. గతంలో షర్మిలను బాగా వ్యతిరేకించిన నేతలకు వైసీపీ గ్యాలం వేస్తోందని సమాచారం. అవసరమైతే సీనియర్ నేత రఘువీరారెడ్డి లాంటి వాళ్లను కూడా పార్టీలో చేర్చుకోవడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో కొంతమంది నేతలు షర్మిలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఏకంగా హైకమాండ్కు షర్మిలపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. షర్మిల మీద అసంతృప్తితో ఉన్న నేతలను లాగేసి కాంగ్రెస్లో షర్మిలను ఒంటరి చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. 2-3 తప్ప పేరున్న నేతలు కాంగ్రెస్లో లేరు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పడిపోయింది. ఏదో నామమాత్రంగా పార్టీ కొనసాగుతోంది. మరోవైపు జనసేన బాగా బలపడడంతో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు కనబడడం లేదు. కూటమి బలంగా ఉంది, పైగా అధికారంలో ఉంది. కూటమికి ప్రత్యామ్నాయంగా వైసీపీ ఉంది. దీంతో ఉన్న కొంతమంది కాంగ్రెస్ను వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనిని అవకాశంగా చూసుకుని చెల్లెలు షర్మిలను దెబ్బకొట్టాలని జగన్ వ్యూహాలు పన్నుతున్నారు. కాంగ్రెస్ నుంచి వీలైనంత మంది నేతలను లాగేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒకవైపు తనను వ్యక్తిగతంగా తెగ విమర్శలు చేస్తున్న షర్మిలకు చెక్ పెట్టడంతో పాటు పార్టీని సైతం బలోపేతం చేసుకోవాలని జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో.